సో కాబట్టి మనం ఒకసారి ఒక పనే చెయ్యాలి అనేది ఒక నియమం పెట్టుకుంటే దాని మీద దృష్టి ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, ఆ పనిలో ఎఫిషియన్సీ అంటాం అది ఉంటుంది. నువ్వు పెద్ద పుడ్డింగ్ గాడిలాగా చెప్పు ఓకే యా యా ఓకే యా ఏంటిది చెప్పు తీసి కొట్టాలి. ఫోన్ ఒకటే మాట్లాడు, ఆడెవడో ఆడి మీద దృష్టి పెట్టు. పెద్ద సీఎం లాగా బిజీ పర్సన్ లాగా రాయ్ లాగా అది 500 పెట్టి కొనగా కొన్నాను హైదరాబాద్లో. దేనికి కొన్నాను? డబ్బులు కావాలి నాకు, 3-4 లక్షలు ఉంటే సినిమా తెస్తాను. ఎవడు బండి మీద వెళ్తాడో ఆయన కొరడ పుచ్చి కొట్టాలి, అది నా కోరిక. అది పోలీస్ రూపంలో నుండి కొట్టాలి. యాక్టర్ని కూడా రెడీ చేశాను, మీరు డబ్బులు ఇవ్వద్దు. టార్జన్ అని ఉన్నారు లక్ష్మీనారాయణ, శ్రీ ఆంజనేయ సినిమాలో కళ్ళు తాగుతూ రాముల గుడితో పెట్టుకోవద్దా అన్నానా అంటారు కదా. చాలా మంచోడు ఆయన, మంచి భక్తుడు, శాకాహారి. అరుణాచలం అంటే చాలా పెద్ద ఆయనకి, చాలా మంచోడు. మౌనం నేను చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట దాటి వరకు మౌనం ఉన్నా. ఆయన గురుజీనే ఉండలేకపోతున్నాను ఎలాగా అనుకుంటాడు. ఊడిపోకు కెపాసిటీ. ఈ న్యూటన్ వింటున్నానా? ప్రవీణ్ 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 ఏదో పని చేసుకుంటున్నాడు, చేసుకో. మీరు వినండి, నేను పేరు కేరు అస్సలు చేయలేను. చెవులు వాడగలిగితేనే ఫోన్ ఎత్తాలి, ఇంకో పని చేస్తే ఫోన్ ఎత్తకూడదు. ఇతను న్యూటను పిల్లిని అది వచ్చేది ఆ ప్రయోగశాలలోకి వచ్చేది. ఆయన పాటికి ఆయన ఏవో ప్రయోగాలు చేసుకునేవాడు, కింద ఎక్కడో పడుకునేది, దానికి పిల్ల అది కూడా. కరెంట్ లేదు కదా, ఆయన ఏదో కరెంట్ కిరోసిన్ దీపం మీద పెట్టుకునేవాడు. అది ఎగిరింది పిల్లి కోసం, కింద పడింది. దీపం ఒలిగింది, ఏమైంది? ఆయన రాసుకున్న బుక్ ఉంటుందిగా, ఇది కలిపితే ఇది, ఇది కలిపితే అది అని, ఆ బుక్ తగిలింది. మనం అయితే ఏం చేస్తాం సార్, వెంటనే పిల్లిని తగిలిట్టేస్తాం, మా అనుభూతులు తీపిస్తాం. ఆయన పుణ్యాత్ములు చేస్తే న్యూటన్ గారు ఇలా దాన్ని పావి న్యూట్రల్గా ఆడుకో అని దాన్ని పంపించారు. మనసంతా వ్యక్తమైపోతుంది సార్. ఇప్పుడు గ్లాసులో మీరేమో చాలా నీరసంగా ఆకలిగా ఉన్నారు, చెరుకు రసం ఇవ్వగానే అమ్మయ్య అనుకున్నారు, ఆడ చేయి దగ్గర పడిపోయింది అనుకుంటాను. అంత 20 ఏళ్ళు పరిశోధన సార్, 20 years స్ట్రగుల్, ఒలిపోయి తగలబడిపోయి మనసు పాడైపోయి అలా పిచ్చోళ్ళలో తిరుగుతున్నాను. వయసు పెరిగిపోయింది సార్, ఏం చేయాలా అనుకుంటున్నాడు పాపం. ఎవరో మేస్త్రి గారు, గుంపు మేస్త్రి గారు ఒక ఆయన, మన గుంపు మేస్త్రి అంటే ఉద్యమం గుర్తొస్తాడు. ఆయనే చెప్పాడు కాబట్టి, ఆయనే గుంపు మేస్త్రి అని చెప్పాడు, ఆయనే రేవంత్ ఉద్యమం అని చెప్పాడు. ఈ మేస్త్రి గారు ఇటుకలు పెట్టి గోడ కడుతున్నారు, గోడ మీద ఇటుక పెట్టాడు, సిమెంట్ వేసాడు, ఇటుక సిమెంట్, ఇటుక సిమెంట్, ఇటుక. ఈయన పాపం మనసు బాడీ అలా చూస్తున్నాడు, అలా పెరిగిపోయింది అది గోడ. అరే అంటే ఇటుక ఇటుక పేరిస్తే గోడ వద్ది, మళ్ళీ నేను రెడీ, మళ్ళీ ప్రయోగాలు చేస్తే సక్సెస్ అవుతాను అని మళ్ళీ మొదలెట్టాడు. మనసు డిస్టర్బ్ అవడం అనేది అందరికీ ఉంటుంది. హనుమంతుడు డిస్టర్బ్ అవ్వలే, రాముడు డిస్టర్బ్ అవ్వలే, సీతాదేవి డిస్టర్బ్ అవ్వలే, కానీ నిలబడ్డారు. స్వామి వివేకానంద అంటారు, నాకు సముద్రంలో అల్ల అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేవడానికే ఉంటుంది అది. మనం లేవాలి సార్, లేకపోతే వాళ్ళ చేతుల్లో అన్యాయంగా చావాలి సార్. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దేశాన్ని పచ్చగా చేయడానికి. మనకి సోయి లేదు, సిగ్గు లేదు, బెంగ లేదు. ఎలా కాపాడుకోవాలి ఈ దేవాలయాలు? శాంపిల్ కట్టమైసమ్మ, శాంపిల్ ముత్యాలమ్మ, అంతే. మిగిలిన అంతా రెడీగా ఉన్నారు పెద్ద ఎత్తున.
ఏం జరిగింది? 1946లో నౌఖాళీలో, బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్. ఒక్క మాట చెప్పాడు అంతే. 1 డేలో 40,000 మందిని చంపారు. 1 డేలో. ఆడలేదు, మగలేదు, శిశువు లేదు. రాక్షస మతం. అందుకని మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఏదో పెళ్ళికి వెళ్ళావు, ఏంటి సంగతులు, పిల్లలంతా బాగున్నారా, అలా మామూలు కబుర్లు చెప్పి ఈ సెక్యులరిజం ఒక దరిద్రం అయిపోయిందండి అని మొదలెట్టాలి. వాడు ఆశీర్వదాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు పిల్లలు అందరూ మెసేజ్ పెడతారు, గురుగారు నేను ఒకప్పుడు సెక్యులర్ కుక్కని, మీ వల్ల నేను ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాను. ఎంత అబద్ధం అండి. అన్ని మతాలు సమానమైతే నండి మసీదులో హోమం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ చేసాం అక్కడ చేద్దాం. అన్ని మతాలు సమానమైతే చెప్పండి, నండి చర్చిలో భజన చేద్దాం. కొత్త చెప్పులు 400 ఇంటర్లో కూడా చెప్పా. ఎందుకని? అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసు కొడతా అని చెప్పడానికి చెప్పాను. నిరూపిస్తే 10 లక్షలు. త్వరలో పోస్టర్ లాంచ్ చేస్తుంది. టైం ఇవ్వండి. కనీసం ఇప్పుడు నేను మీకు గొర్రెల పుస్తకం ఇస్తా అన్నాడు, వాళ్ళు వినియోగిస్తే మన దగ్గర తక్కువ ఉన్నాయని పట్టుకెళ్ళి నువ్వు రాకులో పెడితే ఎందుకు, తొక్కలో గడివి. బైబిల్ ఎంత ప్రమాదకరం, ఖురాన్ ఏంటి, అందులో ఉంది ఆ పుస్తకం. మేము 35,000 ఎంతో ఖర్చు పెట్టాం. మనం చదవం, వినం, మాట్లాడం. ఏమి చెబితే ఎవరు రక్షిస్తారు ఈ జాతిని? గురు గోవింద్ సింగ్ బలిదానానికి ఉపకారమే ఉంది, బందా బైరాగి త్యాగానికి ఉపకారమే ఉంది, భగత్ సింగ్ ఉరికి ఉపకారమే ఉంది, ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్ళి, బాలకృష్ణ ఇప్పుడు సినిమాల్లో చెప్పేది ఆయన చేసాడు. నీ ఊరికి వస్తా, నీ వీధికి వస్తా, నీ ఇంటికి వస్తా, వేసాడు. పిల్లోడండి, 10 ఏళ్ల పిల్లోడు సార్. పాప ఒక దర్శకుడు ఉన్నాడు ఇక్కడ, నాకు తెలుసు. మన మోహన్జీ భాగవత్ వచ్చినప్పుడు కూడా వచ్చాడు. అతను సర్దార్ ఉద్దమ్ సింగ్ సినిమా తీయాలని కోరికతో ఉన్నాడు. డబ్బులు కావాలి, ఎవరు పెడతారు? నేను సాతాన్ మహారాజు ఎన్నో భాషల్లో తీయాలని కోరిక. సాతాన్ అంటే లూసిఫర్. అతను ఎవరికి అన్యాయం చేయలే. ఖురాన్ను, బైబిల్లో వాళ్ళు దేవుడు అనుకునే వాళ్ళు చెప్పినటువంటి పరుష పదాలు అతను చెప్పలేదు. అతను టార్గెట్ చేస్తారు. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను అన్నాడు. ఎవరు? యెహోవాడు. లూసిఫర్ అలా చెప్పలేదే. మీ పిల్లల్ని బండకేసి బాదు ప్రతివాడు ధన్యుడే అన్నాడు యేసుగాడు. లూసిఫర్ అలా చెప్పలేదే. ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నీ కూతుర్ని ఎవడో ఎత్తిపోతాడు, నువ్వు దొల్లుతావు అంతే కింద పడి. నాకు ఫోన్లు వస్తాయి. ఓ తండ్రి ఫోన్ చేశాడు, మా అమ్మాయిని ఎత్తిపోయారు, బాగా చదువుద్దా అని అడిగాను. అదేంటి బాగుంటుందా అని అడగాలి, నేను అడగలే. బాగా చదువు, అవునండి, అదే కొంపించింది. బాగా చదివితే వదిలేస్తావా? ఈ తొక్కలో చదువు, దాని తొక్క చూసే లాక్కెళ్ళిపోతారు. చెప్పాలి, నువ్వు కూర్చోబెట్టాలి. కాలు చేతి కడుక్కున్నానా, బయట నుంచి వచ్చావు? ఎప్పుడు కూర్చోబెట్టాలి? ఇలా సత్సంగం చేయాలి. వారానికి 1 రోజు అమ్మా నాన్న కొడుకు కూతురు ఉంటే అవ్వ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడితే హరే కృష్ణ, ఏం కంగారు లేదు, ప్రశాంతంగా రా, అన్నం ఎక్కువ తీసుకురా, నైవేద్యం పెట్టండి అంతే. ఓకేనా? హరే కృష్ణ. ఒంటికడ దాడిపోయింది, కంగారు పడతాను, ఏం లేదు. ఈ భోజనం ప్రశాంతం తినేసరి 3, 4, 5 అవుతాయి. ఇంకా నేను ఆదిత్యవరం చదువుకోవాలి, జపం చేయాలి. ఇప్పుడు మనం మారాలి, సీరియస్గా ఆలోచించాలి. భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మేమన్నీ కూడగొడతామని, మేము అన్నీ కాలబెడతామని, మీ ఆడవాళ్ళందరిని అనుభవిస్తామని. వాడు ఎవడో పంది అడుగుతున్నాడు, పెద్ద పందిని. సార్ మనం తర్వాత ఈ దేశం అంతా మన కంట్రోల్లోకి వచ్చేది కదా, అప్పుడు హిందూ ఆడవాళ్ళని ఎలా వాడుకోవాలి? రెడీగా ఉన్నా, నువ్వు వాడిని భయ్యా అంటున్నావు, ఇది దీనే రకాన్ని నువ్వు ఇలా అంటే కూడా సిగ్గులేదు నీకు. నేను బాగా బాధపడే విషయం ఏంటంటే
పోనీ ఆంధ్ర అంటే జీబెల్స్ ఉన్నారు, నదులు ఉన్నాయి, పంటలు ఉన్నాయి కాబట్టి పోనీ అంత సోయి లేకపోయినా పెద్ద అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కులం కుక్కలు తెలంగాణకి ఆంధ్రలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాధలు లేవు కదా, నొప్పులు లేవు కదా. ఎవరో పుణ్యాత్ములు, అల్లూరు లాంటి వాళ్ళు, ప్రకాశం పంతులు గారు లాంటి పౌరుషవంతులు పోరాడారు అంతే. మిగిలిన వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు కదా. పౌరుషం ఏం లేదు కదా సార్. వీర రక్తపు దార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ్య గూడ నీ బోడోయ్. ఎక్కడుందా పౌరుషం? అందరిలో పౌరుషమే ఉంటే ఇన్ని గొర్రెలు వస్తాయా? సైరాన నరసింహారెడ్డి ఎక్కితే ఎవడో దొంగడు వస్తాడా? వేమారెడ్డి మాటలు, వేమారెడ్డి అంటే ఎవరు? వేమన. ఆయన మాటలు ఎక్కితే ఇంకో దొంగడు వస్తాడా? నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా అన్న గోన గన్నారెడ్డి మాటలు ఎక్కితే నువ్వు పార్టీ కుక్క అవుతావా? నువ్వు కులం కుక్క అవుతావా? సిగ్గులేని బతుకులు. వాళ్ళ తలలు ఇచ్చేశారే. నువ్వు కనీసం టైం ఇవ్వవు దరిద్రుడు. ఎవరికి ఇవ్వద్దు, కానీ నీ కొంపకి ఇవ్వరా? నీ ఇంట్లోతో కూర్చోబెట్టు. వారానికి గంట సెల్ పక్కన పెట్టాలి, సైలెంట్లో పెట్టాలి, కూతురు కొడుకు కూర్చోవాలి, లేకపోతే కూడలేదు. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 to 8 కీప్ క్వైట్. కూర్చో, భగవద్గీత, భాగవతం, రామాయణం, నువ్వో పేజీ, వాడో పేజీ, ఆమె పేజీ, ఆ పిల్లో పేజీ, అందరూ చదవండి, డిస్కస్ చేయండి. అయిపోయింది. ఓ జపమాల తీసుకోండి, మంత్రం చేయండి. మధ్యలో సెల్ చూడకూడదు. సెల్ డెస్క్లో ఉండాలి, సైలెంట్లో ఉండాలి. ఓన్లీ వినడం చదవడం, వినడం చదవడం. 1 hour ఓ 10 నిమిషాలు మాట్లాడు. ఇంటి పెద్దవు కదా, సెల్ చూపించు. కేరళ స్టోరీ 1 or 2 చూపించు. అమ్మా నిన్ను ఎత్తుకుపోయినప్పుడు ఇలా రేప్ చేస్తారో అని తండ్రి చెప్పాలి కూతురికి. ఎందుకు ఎత్తుకుపోతారు డాడీ? ఎందుకు ఎత్తుకెళ్ళరు? నీ బాడీ, దే విల్ డూ కబడ్డీ. నీ ఫ్రెండ్స్ ఎవరు, దాన్ని పిలుచుకురా అని చెప్పాలి. ఆడపిల్ల ఫ్రెండ్స్ని పిలుచుకురావాలి. ఆ ఫ్రెండ్స్తో మాట్లాడాలి. అందులో ఏ లంగా ఉందో తెలదు. ఓనీ లంగా వేసుకుంటే పర్లేదు. లంగా అంటే ఏంటి? అది మొన్న ఏదో హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్ల బయటకు వచ్చింది, 10th class పిల్ల. మైబీ ఆత ఆప్కా సాత్ అని వెనకాల వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? టికెట్ తీసుకున్నాక ఏ నజదీక్ మే హమారా ఘర్ హై ఏక్ బార్ ఆయి. ఈ పిచ్చది, దీనికి ఏం తెలుసు? వెళ్ళింది. వెళ్ళగానే ఏ మేరే మా ఏ అని అలా చూపిస్తూ తలుపు తోసింది. ఇలా నడుస్తూ తలుపు తోస్తే లోపల ఆడున్నాడు. ఏ మేరా భయ్యా హై, ఆప్కే లియే బడా గొయ్యా హై. తోసింది, తలుపేసి. వాళ్ళు లోపల ఇంకా ఉన్నారు. వీడియో రేపు ఎల్లుండి అన్నీ అయిపోయింది. ఎవరు తప్పు అంటారు? నమ్మిన పోరంబోకి ఏదో తప్పు. ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది, నమ్మడం వల్లనే. పాకిస్తాన్ పుట్టింది, నమ్మడం వల్లనే. బంగ్లాదేశ్ పుట్టింది, నమ్మడం వల్లనే. ఉమ్మేస్తున్నారు, నమ్మడం వల్లనే. ఓచకొత్త కోస్తున్నారు, నమ్మడం వల్లనే. పాత బస్తులే పుట్టినాయి, నమ్మడం వల్లనే. నేనెవడమ్మన్నాడు? ఎంత అందంగా చెప్పారండి. నా భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నాను, ముస్లిమ్స్ని క్రైస్తవులు మనం ఏం అనకూడదు. ఎందుకు అనకూడదు? వాళ్ళ పుస్తకం ఏదో వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు ఏ పుస్తకం ఫాలో అవని పొండాకోరేదవు నువ్వు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, సస్తారు ఇప్పుడు భగవద్గీతలో శ్లోకం చెప్పమంటే. అవునా కదా? పబ్లిక్లో అడుగుతాను. మొన్న కరీంనగర్ వెళ్ళానా, ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉందన్న, అన్ని చేతులు తెచ్చింది. సిద్ధిపేటలో కూడా అడిగినా 3 అధ్యాయుల పేర్లు చెప్పలేవు, నువ్వు 2 శ్లోకాలు చెప్పలేవు. సిగ్గులేని బతుకు. నీ కూతురు బాగుండాలి. ఎందుకు బాగుంటుంది? ఎప్పుడైనా చెప్పావు దానికి? మీకు బుక్ ఇచ్చాను, గృహస్థాశ్రమం ఎలా ఉండాలి, దాంట్లో పిల్లలతో ఎలా ఉండాలి, వదినతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, మరుదులతో ఎలా ఉండాలి, మరి పిల్లలు, మన పిల్లలు కుట్టుకుంటే ఏం చేయాలి, పక్కింటి వాళ్ళ పశువు వచ్చి మన తోటలో మేసేస్తే ఏం చేయాలి. ద బెస్ట్ బుక్.
నాకు ఇష్టమైన పుస్తకం. నువ్వు చదవ అసలు బుక్ పట్టుకెళ్ళి ఆడ పెడతావు. ఏకాదశి ఎప్పుడైనా చేశారా? బలం ఎలా వస్తుంది సార్? బలం ఎలా వస్తుంది? పైన బలమా? బలం అంటే లోపల కదా బలం. నిన్న 5:30 భోజనం చేశానా, మాట్లాడుతున్నానా, మధ్యాహ్నం 2 అవుతుందా, ఇంక ఇవన్నీ 5 తినేసాక మళ్ళీ అదే అవుతుంది. ఎలా వస్తుంది బలం? ఇప్పుడు ఎక్కువ నిద్రపోతానా నేను? పడుకో 11 గంటలంటే ఇదేం పడుకోదు, 4:30 లేచిపోతుంది. మారాలి సార్, చాలా పని చేయాలి. ప్రతి ముఖం మీద బొట్టు పెట్టించాలి. హిందువుల దగ్గరే కొంటాన్ని ఒట్టి పెట్టించాలి. ప్రతి ఇంటి మీద కాషాయం జెండా కట్టించాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత పెట్టించాలి, పఠించాలి. ప్రతి ఇంటి ముందు భగవద్గీత ఒక శ్లోకం అర్థం ఓ ఫ్లెక్సీ వేయండి, ఇంపార్టెంట్ శ్లోక. ఏమీ చేయవు. నాకు అంటాం. ఇందులో కారు ఉన్నాయా మీకు? కార్లు ఉన్నాయా? నేను ఒక మెకానిక్కి చెప్పాను రాజమండ్రిలో. అతను 5 కార్ల మీద వేయించాడు, ఆటోల మీద వేయించాడు. ఏం వేయించాడు? మా ఇంట్లో భగవద్గీత ఉందా, మీ ఇంట్లో ఉందా? క్వశ్చన్ మార్క్ అంతే. వేయించండి. ట్రాఫిక్ జామ్లో ఆగినప్పుడు చూస్తారు. ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. పెద్ద సమస్య హిందువు బొందుగోలు. సెక్యులర్ అంటే నపుంసకుడు అని అర్థం, కరెంట్ లేనోడు అని అర్థం, అంతే. మంగళవారం బ్యాచ్ అని అర్థం. మారాలి సార్, మారదాం. నాన్న చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. మీ ఇంట్లో మీ ఇంట్లో బర్త్డేలు చేస్తుంటారా? బర్త్డేలు చేస్తుంటారా? చేయండి. ఎలా చేయాలి? బర్త్డే అంటే బర్త్డే రోజు హెల్దీ గుట్టకో ఇంకెక్కడ రోజు. నా పాయింట్ ఏంటి, మీరు గుట్టకెళ్ళండి, అది వేరే కదా. బట్టకోనండి, అది కాదు. నడుస్తుందా? మీరు పిల్లలతో ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ పెట్టండి. మీ ఇంకా సుమ్మిలుక్కి అయితే ఫంక్షన్ హాల్లో పెట్టండి. ఎంతమంది వస్తారో మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక దీపం పెట్టి వాళ్ళందరితో ముట్టించండి. దీపాలన్నీ వెలిగిన తర్వాత లైట్లు ఆర్పేసి అప్పుడు వాడితో అది ఉంటుంది కదా సంస్కృత శ్లోకం కాదు, జన్మదినం జన్మదినం ఆ సంస్కృత శ్లోకం జన్మదినం, ఆ శ్లోకం పిల్లలతో పాడించండి. మన స్టైల్ పద్ధతి. అలాగే ఎవరైతే ఈ పుట్టినరోజు బాబు ఉన్నాడో లేకపోతే అమ్మాయో ఆ పిల్లతో వాళ్ళందరికీ ఓ బుక్ ఇప్పించండి, ఓ స్నాప్ తీయించండి. స్వీట్ మెమరీ ఆ బుక్ అలా పట్టుకుంది. భగవద్గీత అని కాదు, భగవద్గీత అందరికీ అర్థమని రూల్ లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన బుక్ గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, ఇది మీ బుక్ ఏది అక్కడ ఉందా? తీసుకొని వెళ్ళి. ఇంకా మన గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఎన్నో ఉన్నాయి, ఇస్కాన్ ఎన్నో ఉన్నాయి. నువ్వు ఇవ్వాలి కదా బుక్కు. మన కరీంనగర్ వెళ్ళాను, పిల్లోడాడు సాత్విక్ అని, వాడినే కెమెరా తీయమన్నాను. వాడు గురూజీ మీరు నాకు హ్యాబిట్స్ ఇస్కాన్లో 2 బుక్లు ఇచ్చాను. ఒకటేమో ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఇది ఈ బుక్. కృష్ణ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్. అలా ఎంతమందికి ఎన్ని వేలు బుక్లో ఇచ్చాం, ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు మీకు కూడా ఇచ్చాను. అది ఇస్తూ ఉండాలి. ఎప్పుడన్నా ఫ్లైట్లో వెళ్తారుగా, ఎప్పుడన్నా రైల్లో వెళ్తారుగా, సెలవు చూసుకుని సొలుగాబులు చెప్పుకుని వెళ్ళిపోవడానా? ఈ బుక్ పట్టుకుని బ్యాగులో పెట్టు, బుక్ ఇలా కనబడేలా పట్టు, చదువు రాని ముసలిదే బైబిల్ పట్టుకుని వెళ్తుంది. కమిట్మెంట్ నీకేముంది? కమిట్మెంట్ నీ కూతురు గారు చేసుకుంటుందా? థ్యాంక్స్. ఇక్కడ పక్కింటమ్మ వేసుకోదు, వాళ్ళ అమ్మ బాధపడుతుంది. 10th దాకా వేసుకునేదండి, తర్వాత వేసుకో. అందుకని మీరు దేశ సేవ, దైవ సేవ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టి ముందు గృహ సేవ చేయండి. ప్రతి శనివారం మీకు కుదరా ఇంకో వారం పెట్టుకోండి,
కూర్చో 1 అవర్. సెల్ పక్కన పెట్టాలి, 1 అవర్ చదవడం, వినడం, జపం చేయడం, చర్చించడం చేయండి. ఎందుకు మార్పు రా చూద్దాం. శెట్టి గారు అంటే ఎవరండి? వాసవి అమ్మవారిని పూజ చేస్తారు. వాసవీదేవి నిప్పుల్లో దూకింది, ఆడవాడు ముట్టుకుపోయాడని. నిప్పుల్లో దూకింది. అలాంటి వంశంలో పుట్టి శెట్టి గారి అమ్మాయి లవ్ జిహాద్కి ఎలా గురవుతుందండి? ఎందుకంటే వీళ్ళ అమ్మ ఎప్పుడు కూర్చోబెట్టి, చెప్పాలి. అమ్మ వాసవిదేవి ఇలా నిప్పుల్లో దూకింది, నిప్పులా ఉండాలమ్మా, మిరియాలు కూడా పిల్లలా ఉండకూడదమ్మా, మొగుడిని నా అన్నయ్య చంపేసేలా ఉండకూడదమ్మా అని చెప్పాలి. ఒళ్ళు అమ్ముకునేలా తయారవ్వకూడదమ్మా అని చెప్పాలి. నువ్వు చెప్తేగా మారాలి సార్. మీరు కార్లు ఉంటే కార్ల మీద అది వేయించి నాకు ఫోటో పెట్టండి. ఓకేనా? భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.